మన తెలుగు స్టార్ హీరోస్ తీసిన మూవీస్‌లో ఏ హీరో మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చాలా ఈజీగా చెప్తాం. కానీ వాళ్ళు తీసిన అన్ని మూవీస్ కలిపి ఎంత కలెక్ట్ చేసాయో మీలో ఎంతమందికి తెలుసు? ఫిఫ్త్ ప్లేస్‌లో మహేష్ బాబు గారున్నారు. ఈయన తీసిన మొత్తం 28 మూవీలు కలిపి బడ్జెట్ 1200 కోట్లయితే టోటల్‌గా కలెక్ట్ చేసింది 2500 కోట్లు. ఇప్పటిదాకా ఒక పాన్ ఇండియా మూవీ కూడా లేని మన తెలుగు టైర్ 1 హీరో ఈయనొక్కరే. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్‌లో రామ్ చరణ్ గారున్నారు. ఈయన టోటల్‌గా తీసిన మూవీస్ 16 అయితే వాటి బడ్జెట్ 1250 కోట్లు. అండ్ అవి కలెక్ట్ చేసింది 3100 కోట్లు. అండ్ థర్డ్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఈయన టోటల్‌గా 30 సినిమాల్లో యాక్ట్ చేస్తే వాటి టోటల్ బడ్జెట్ 1500 కోట్లు అయితే అవి కలెక్ట్ చేసింది 3400 కోట్లు. సెకండ్ ప్లేస్‌లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఈయన మొత్తం టోటల్‌గా 22 మూవీస్ చేస్తే వాటి టోటల్ బడ్జెట్ 1200 కోట్లు అయితే అవి కలెక్ట్ చేసింది 3550 కోట్లు. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో ఎవరు ఉన్నారో మీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టే ఉంది. ప్రభాస్ గారు టోటల్‌గా 21 మూవీలు యాక్ట్ చేస్తే వాటి బడ్జెట్ 2250 కోట్లు. అండ్ అవి కలెక్ట్ చేసింది 5550 కోట్లు. వాళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.